ఎస్ఐ దాడిలో గాయపడ్డ బాధితులను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే ఘటనపై హోంమంత్రి అనిత ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించి ఘటనకు బాధ్యులైన ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. గౌరవ మర్యాదలు పోయాయని బాధపడ్డాము. ఇప్పుడు ఈ 4 రోజులకు గాను సంతృప్తి చెందాము మేము. అది మాకు ఇక్కడ భాస్కర్ అంకుల్ దయ వల్ల మేము ఇప్పుడు నలుగురిలో తిరగాలన్నా మాకు అంతా మేలు జరిగినట్టు అనిపిస్తుంది మేడం. నాన్నగారు నమస్కారం మేడం. నేను 4 వయసు 68 సంవత్సరాలు మేడం గారు. ఎన్టీ రామారావు కాడి నుంచి 82 నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీ రామారావు అన్న మాకు అతి ప్రీతి ఫస్ట్ నుంచి. అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చేసి మాకు జరిగిన తర్వాత వచ్చేవారు కాబట్టి వచ్చేసి వాళ్ళు కొంతవరకు న్యాయం చేశారు. కానీ ఇంకా ఒక్కరికి ఎవరికై గౌరవ మర్యాదలు పోయాయని బాధపడ్డాము. ఇప్పుడు ఈ 4 రోజులకు గాను సంతృప్తి చెందాము మేము. అది మాకు ఇక్కడ భాస్కర్ అంకుల్ దయ వల్ల మేము ఇప్పుడు నలుగురిలో తిరగాలన్నా మాకు అంతా మేలు జరిగినట్టు అనిపిస్తుంది మేడం. నాన్నగారు నమస్కారం మేడం. నేను 4 వయసు 68 సంవత్సరాలు మేడం గారు. ఎన్టీ రామారావు కాడి నుంచి 82 నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీ రామారావు అన్న మాకు అతి ప్రీతి ఫస్ట్ నుంచి. అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చేసి మాకు జరిగిన తర్వాత వచ్చేవారు కాబట్టి వచ్చేసి వాళ్ళు కొంతవరకు న్యాయం చేశారు. కానీ ఇంకా ఒక్కరికి ఎవరికై ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పొదిలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పచ్చకర్పూర రూపంలో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లుగా శ్రావణి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. ముక్కోటు ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో హాజరై వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పొదిలినందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు 50 మంది భక్తులు కూడా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారు స్వామివారి కృపకు బాధ్యులవుతారని కోరుచున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో ఈ దేవస్థానానికి తూర్పు వైపు ముఖద్వారము దాత మరియు దేవస్థానానికి ప్రతినిత్యము వారి యొక్క ఆర్థిక సహాయముతోనూ సేవాభావంతోనూ దేవస్థానంలో ప్రథమ భక్తుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ గారి యొక్క దంపతులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. సాయంత్రము కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన గ్రామోత్సవం జరుగుతుంది. అందులో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో ఉభయదాతలు స్వామివారితో పాటు ప్రయాణం చేస్తారు. అదే రకంగా విరివిరిగా భక్తులు పాల్గొని ఈ దేవస్థానం అభివృద్ధికి భక్తులెల్లరూ కూడా సహాయ సహకారాలు అందించి